Hi, this is Rajesh Sharma. High speed rail corridor, high speed railway terminal. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా శంషాబాద్ ఏరియాకి ఎలా అయితే ఒక గ్లామర్ పెరిగిందో ఇప్పుడు ఈ హై స్పీడ్ రైల్వే టెర్మినల్ కారణంగా ఆ గ్లామర్ రెట్టింపు కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అలైన్మెంట్లకు సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి మనకు తెలుసు కేంద్ర వార్షిక బడ్జెట్లో ప్రస్తావించినవి మొత్తం 7 హై స్పీడ్ రైల్వే కారిడార్లు అక్రాస్ ద కంట్రీ దేశవ్యాప్తంగా అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో కేవలం ల్యాండ్ అక్విజిషన్ రోల్ మాత్రమే రాష్ట్రానికి ఉంటుంది. మిగతా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిదీ కూడా రైల్వే శాఖకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన హై స్పీడ్ రైల్వే ఒక బోర్డు క్రియేట్ అయింది. దాని ద్వారా జరుగుతుంది. ఒక కార్పొరేషన్ ఏర్పాటైంది. హైదరాబాద్ నుంచి 3 రైల్వే కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడం తెలంగాణకు, హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిట్ట నిలువు నిదర్శనం. ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, స్థానికంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్రం తెలంగాణకు ఏమి ఇవ్వడం లేదని చెబుతూ ఉంటాయి. మరి దేశవ్యాప్తంగా 7 రైల్వే కారిడార్లను ప్రతిపాదిస్తే అందులో 3 హైదరాబాద్కి ఇచ్చింది. సో ప్రాధాన్యత ఏ లెవెల్లో ఉందని ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ అది పొలిటికల్ పార్టీ పక్కన పెడతాం. ఇప్పుడు ఈ 3 హై స్పీడ్ రైల్వే కారిడార్లకు సంబంధించి అప్డేట్స్ వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లేది, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా చెన్నై వెళ్లేది. వీటికి సంబంధించి చూచాయగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది, సమాలోచనలు జరుపుతుంది, అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఇంకొక ప్రతిపాదిత మార్గం ఏదైతే ఉందో, ప్రపోజ్డ్ రూట్ ఏదైతే ఉందో, హైదరాబాద్ టు పూణే, పూణే టు ముంబై 671 కిలోమీటర్లు, కేవలం 3 గంటల 13 నిమిషాలు గరిష్టంగా, 2 గంటల 50 నిమిషాలు కనిష్టంగా వెళ్లే రకంగా ఈ అలైన్మెంట్ ఫైనల్ అయిపోయింది. ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడ భూగర్భ మార్గంలో ఈ హై స్పీడ్ రైల్వే కారిడార్ వెళుతుంది, ఎక్కడ ఫారెస్ట్లను క్రాస్ చేస్తుంది, తెలంగాణలో ఎంత దూరం ఈ రైల్వే కారిడార్ నిడివి ఉంటుంది, కర్ణాటకలో ఎంత ఉంటుంది, మహారాష్ట్రలో ఎంత ఉంటుంది, తెలంగాణలో ఎన్ని స్టేషన్లు వస్తున్నాయి, కర్ణాటకలో ఎన్ని స్టేషన్స్ వస్తున్నాయి, మహారాష్ట్రలో ఎన్ని స్టేషన్స్ వస్తున్నాయి. ఓవరాల్గా ప్రతి స్టేషన్లో ఇంత సమయం అంటూ నిర్దిష్టంగా ఆగితే 3 గంటల 13 నిమిషాలలో కేవలం 3 hours 13 minutes. మనం ఇప్పుడు ఫ్లైట్లో వెళితే గంట సేపటి ప్రయాణం, కాకపోతే హైదరాబాద్ నుంచి శంషాబాద్ పోవడానికి గంటన్నర, అక్కడ ముంబై ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత మన డెస్టినేషన్కి వెళ్ళడానికి గంటన్నర. ఓవరాల్గా ఇది పరిస్థితి. రైల్వే పరంగా చూస్తే మనకు 15 గంటల ట్రావెల్ ఉంటుంది హైదరాబాద్ నుంచి పూణే మీదుగా ముంబై వెళ్ళడానికి. సో ఈ రకంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో 671 కిలోమీటర్లను ట్రైన్ ద్వారా 15 గంటలు, బస్సు ద్వారా 12 గంటలు ట్రావెల్ చేస్తున్నాం. అలాంటిది కేవలం 3 గంటల 13 నిమిషాలలో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రకంగా ఈ రైల్వే కారిడార్ నిర్మిస్తున్నారు. ఇది పూర్తిగా మన హైదరాబాద్లో మెట్రో రైలు ఎలా అవుతుందో ఎలివేటెడ్ మార్గంలో, అంటే పిల్లర్స్ పైన రైల్వే ట్రాక్ ఉండడం, ఆ రకంగా నిర్మిస్తారు. ఒక్క పూణే ఏరియాలో మనందరికీ తెలుసు, అక్కడున్న ఆ లోయలు, వెస్టర్న్ ఘాట్ కారణంగా ఆ ఏరియాలో ఖండాలా ఏరియా చాలా మందికి గుర్తుంటది, అతిహై ఖండాలా. సో ఆ ఖండాలా ఏరియాలో దాదాపు 35-36 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ లో ట్రావెల్ చేయబోతోంది ఈ హై స్పీడ్ రైల్వే కారిడార్. ఇది ఫైనల్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ నా చేతికి వచ్చాయి. వాటిని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంతమందికి ఏంద్రే ఇది అనుకుంటున్నారు, కానీ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అడుగుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి వారి కోసం ఇది అవసరం అనిపించింది. అందుకోసమే నేను ఈ వీడియో చేశాను. మీకు క్లియర్ కట్ గా దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. డీటెయిల్స్ ఎక్కడో ఉండిపోయాయి. 3 గంటల్లో హైదరాబాద్ ముంబై, 3 రాష్ట్రాల్లో హై స్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టు. తెలంగాణలో 93 కిలోమీటర్లు. స్టేషన్స్ వచ్చేసి మనకు స్టార్టింగ్ పాయింట్ బహదూర్గూడ, శంషాబాద్ అయితే ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కోకాపేటలో ఉంటుంది. ఆ తర్వాత వికారాబాద్ దగ్గర ఇంకొక స్టేషన్ వస్తుంది. అంటే తెలంగాణలో మొత్తం 93 కిలోమీటర్లు ఉంటే 3 స్టేషన్లు రాబోతున్నాయి. స్టార్టింగ్ పాయింట్ శంషాబాద్ బహదూర్గూడ, ఫస్ట్ హాల్ట్ కోకాపేట, సెకండ్ హాల్ట్ వికారాబాద్. ఇది తెలంగాణకు సంబంధించిన 93 కిలోమీటర్ల మార్గంలో. ఇక కర్ణాటకలో ఎక్కువ ట్రావెల్ ఉంటుంది. కర్ణాటకలో ఆల్మోస్ట్ చాలా డిస్టెన్స్ పడుతుంది. ఎంత అంటే
ఒక కలబుర్గి ఒకటి, గుల్బర్గా ఒకటి మాత్రమే అది. కాకపోతే ట్రావెలింగ్ మాత్రం 121 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఓవరాల్ ట్రావెల్లో 14% 93 కిలోమీటర్లు తెలంగాణలో అయితే 18% 121 కిలోమీటర్లు కర్ణాటకలో, ఒకటే ఒక గుల్బర్గా కలబుర్గి స్టేషన్. తర్వాత మహారాష్ట్రలో వచ్చేసి మొత్తం 68% ఉంటుంది, 457 కిలోమీటర్ల డిస్టెన్స్. విక్రోలి, థానే, నవీ ముంబై, లోన్వాలా, పింప్రి చించ్వాడ్, పూణే, బారామతి, పండ్రపూర్ అండ్ సోలాపూర్ ఇవి వస్తున్నాయి స్టేషన్స్ మహారాష్ట్రకు సంబంధించి. సో మార్గం కూడా చాలా క్లియర్ గా మొత్తం ఫైనల్ అయిపోయింది. ఈ రెండు బెంగళూరు రూట్ అండ్ చెన్నై రూట్ ఇంకా ఫైనల్ కాలేదు, కానీ మహారాష్ట్రకు సంబంధించిన హై స్పీడ్ రైల్వే కారిడార్ ని సంబంధించిన పూర్తిగా కన్ఫర్మ్ చేశారు. మొత్తం ఈ హై స్పీడ్ కు సంబంధించిన ట్రైన్లో 16 బోగీలు ఉంటాయి. ఒకేసారి 1215 మంది ట్రావెల్ చేసే రకంగా ఏర్పాట్లుంటాయి. ఒకే రైల్లో 16 బోగీలు ఉంటాయి. ఒకేసారి మొత్తం 1215 మంది ప్రయాణించే సామర్థ్యంతో సీట్లుంటాయి. ప్రాజెక్ట్ ఆపరేషన్ కోసం మహారాష్ట్రలోని థానేలో ఒక భారీ రైళ్ల డిపో ఉంటుంది. వర్క్ షాప్ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ లో మరో డిపోను ఏర్పాటు చేస్తారు. ముంబైలో ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్ ను ప్రపోజ్ చేశారు. ఇది మెయిన్ గా జరుగుతున్న ప్రపోజల్ మనకు తెలుస్తున్న దాని ప్రకారం. ఇక హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర పరిధిలో 3 ప్రాంతాల్లో కలిపి మొత్తం 35 కిలోమీటర్ల భూగర్భ మార్గం ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా. దానికి సంబంధించి నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. కనిష్టంగా 2 గంటల 55 గంటలు, 2 గంటల 55 నిమిషాలు, గరిష్టంగా 313 నిమిషాల్లో చేరుకునే రకంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మొత్తం సొరంగాలు వీటి అన్నింటినీ కలిపి ప్లాన్ చేసిన పరిస్థితి మనకు నేపథ్యం కూడా మనకు తెలిసిన పరిస్థితే. ఆగే స్టేషన్లు కూడా క్లియర్ గా తెలిసిపోతున్నాయి. హైదరాబాద్ ఫస్ట్ బహదూర్ కూడా, తర్వాత కోకాపేట ఒకటి ఉంటుంది, వికారాబాద్ ఉంటుంది, కర్ణాటకలో కలబుర్గి ఉంటుంది, మిగతా స్టేషన్లకు సంబంధించి. తర్వాత స్టేషన్ల డిజైన్ కూడా అద్భుతంగా చేస్తున్నారు. మనకు మామూలుగా రైల్వే స్టేషన్ అంటే చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ ఈ హై స్పీడ్ రైల్వే స్టేషన్లు అద్భుతంగా ఉంటాయి. ఒక్కొక్క స్టేషన్ కు యావరేజ్ 247 ఎకరాలు సేకరించబోతున్నారు. బుల్లెట్ రైళ్ల పరుగులో వేగమే కాదు, ఆగే స్టేషన్లలో కూడా ప్రత్యేకత ఉండబోతోంది. సాధారణ రైల్వే స్టేషన్ల మాదిరిగా కాకుండా అంతర్జాతీయ ప్రమాణాల్లో ఈ రైల్వే స్టేషన్లను నిర్మించే రకంగా ప్రణాళికలు సిద్దమయ్యాయని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ దీనికి అందజేసిందన్న సారాంశం దీంట్లో మనకు కనిపిస్తుంది. ఇక ఇంకా హైలైట్స్ ఏంటంటే మొత్తం 101 వంతెనలు వస్తున్నాయి, 13 స్టీల్ వంతెనలు వస్తున్నాయి, ప్రధాన నదులపై 29 భారీ వంతెనలు వస్తున్నాయి, మూలా ముఠా నదిపై 360 మీటర్ల పొడవుతో వంతెన, భీమా నదిపై 280 మీటర్ల వంతెన, బోరీ నదిపై 225 మీటర్ల వంతెన నిర్మిస్తున్నారు. అదే రకంగా బిగినింగ్ లో ఇది ఆపరేషన్స్ స్టార్టింగ్ యాక్చువల్ గా 2034 లోపల స్టార్ట్ అవ్వాలి దీనికి సంబంధించిన వర్క్, ఆపరేషన్స్. ఫస్ట్ ఇయర్ ప్రారంభ సంవత్సరంలో 63,000 మంది ప్రయాణించే అవకాశం ఉంటుందని, 2041 నాటికి 95,000 మంది యావరేజ్న ప్రయాణించే అవకాశం ఉంటుంది రోజుకని. తర్వాత 2051కి 122,000 మంది, 2061కి 152,000 మంది ఏకంగా ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. వికారాబాద్ హైస్పీడ్ రైల్వే స్టేషన్ కు, వికారాబాద్ లో ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఉంది కదా, దానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ హైస్పీడ్ రైల్వే స్టేషన్ వస్తుంది అనేది కూడా ప్రపోజ్ చేశారు. కోకాపేట హైస్పీడ్ రైల్ స్టేషన్ ప్రస్తుతం ఉన్న అంటే ఎక్స్టెన్షన్, మెట్రో ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కదా, ఆ మెట్రో ఎక్స్టెన్షన్ కోకాపేట రైల్వే మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ లో ఉంటుంది. ఇది 1/2 కిలోమీటర్ కంటే తక్కువ ఉంటుంది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలోనే వస్తుంది ఈ స్టేషన్. లింగంపల్లి స్టేషన్ కి మాత్రం 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఓవరాల్ గా హైదరాబాద్ ముంబైకి సంబంధించిన హై స్పీడ్ రైల్వే కారిడార్ కు సంబంధించిన ఫైనల్ చేసిన ఇది కారిడార్ కు సంబంధించిన ఫైనల్ అలైన్మెంట్. ఇది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలియడంతో మీకు ఈ విషయం అందజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఈ కంటెంట్ కనుక నచ్చితే, ఈ సమాచారం నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.